మా ప్రియతమ నేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం సార్. మీరు ఎంతో గొప్పవారు సార్. మీరు మేనిఫెస్టో అమలు పరచడంలో మీ అంతటి వారు లేరు. తల్లికి వందనం అని చెప్పారు. మీరు ఎంతో కష్ట నష్టాలను ఓర్చి ఆ మేనిఫెస్టోను తయారు చేశారు సార్. కానీ మీరు ఏం చేయగలరు సార్? ఆర్థిక పరిస్థితి మీకు అనుకూలించినప్పుడు మీరు ఎక్కడి నుంచి తెస్తారు సార్? అందరూ సర్దుకుని పోతారు. మీరేం బాధపడకండి సార్. అలాగే ప్రతి మహిళకు 1500 రూపాయలు వేస్తానన్నారు సార్. మీరు ఎక్కడి నుంచి తేగలరు సార్? డబ్బులు అన్ని అప్పులమయమైపోతే మీరు తేలేరని ప్రజలందరూ అర్థం చేసుకున్నారు సార్. మీరు తోపు సార్. మిమ్మల్ని ఎప్పటికీ కూడా ఈ ప్రజలు మర్చిపోరు సార్. మీరు ఏమీ బాధపడకండి, ప్రశాంతంగా ఉండండి సార్. మరొక్క విషయము, 3 గ్యాస్ సిలిండర్లు అని చెప్పారు సార్. ఏమీ బాధపడకండి, ఇవ్వకపోయినా ఎవ్వరూ బాధపడరు సార్. మీరు మాత్రము ఆనందముగా ఉండండి సార్. ఆర్థిక లోటులో ఉన్నప్పుడు మీరేమి చేయగలరు? మిమ్మల్ని చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. మీ అంతటి గొప్పవారు ఎక్కడుంటారు సార్? మనం హామీలు ఇచ్చాం, సూపర్ 6 చెప్పాం. చూస్తే భయం వేస్తా ఉంది. ముందు కదలలేకపోతున్నాం. ఈ విషయాలు రాష్ట్ర ప్రజానీకం కూడా ఆలోచించాలి. ఈరోజు హామీ ఇస్తున్నాను, తల్లికి వందనం కింద సంవత్సరానికి ప్రతి ఒక్క బిడ్డకి 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాది. ఏమన్నారు సార్? అయ్యగారు ఏమన్నారు? సూపర్ 6 చెప్పాను, హామీ ఇచ్చాను. ఇప్పుడు చూస్తుంటే భయం వేస్తుందా? ఎవడివ్వమన్నాడు నిన్ను హామీ? ఎందుకు ఇచ్చావు? నువ్వేం చెప్పావు? నాది బాధ్యతను. ఏంటి నీ బాధ్యత? ఇదేనా నీ బాధ్యత? అది నోరా లేకపోతే పాయికానా? ఏం మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు? మీకు అసలు ఏమన్నా జ్ఞానం ఉందా అని అడుగుతున్నారు ప్రజలందరూ. నోరుంది కదా అని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎలాగా? ఒకవేళ మీకు అధికారం చేజిక్కిపోతానే ప్రజలను మర్చిపోవడమేనా మీ ధ్యేయము? ముఖ్యమంత్రి గారు, మీరు తల్లికి వందనం చెప్పారు, పంగనామాలు పెట్టారు. ప్రతి మహిళకు 1500 రూపాయలు నెలకు వేస్తానన్నారు. పెద్ద పంగనామం పెట్టారు. 3 సిలిండర్లకు 3 పంగనామాలు పెట్టారు. కానీ తాగుబోతులు మాత్రమే అంత చక్కగా గుర్తు పెట్టుకున్నారు. మీ మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి తాగుబోతులకు ఇచ్చినటువంటి హామీని మీ ఎంత బాగా అమలు పరిచిన వాడు ఈ ప్రపంచంలోనే ఎవడూ ఉండడు. అందుకే మీకు తాగుబోతులందరూ పెద్ద సన్మానం చేయాలని తీర్మానించుకున్నారు. ఏమిటి? క్వార్టర్ బాటిల్ 90 రూపాయల. ఎంత చక్కగా మీరు ప్రకటించారు, ఎంత చక్కగా అమలు పరుస్తున్నారు. వీటికున్న శ్రద్ధ మీకు తల్లికి బంధనం మీద లేదా? ప్రతి మహిళకు 1500 లేదా? సిలిండర్ లేదా? ఇదేనా నీవు చేయాల్సిన పని? దేనికైనా ఒక సమయం వస్తుంది ముఖ్యమంత్రి గారు, కొంచెము ఆలోచించండి. ఈ రోజుతో అయిపోలేదు, ఇళ్ళకగానే పండగ కాదు, ముందుంది ముసళ్ళ పండగ. మంది బాబులు కూడా ఉన్నారు, కష్టపడతారు, సాయంత్రం అలిసిపోతారు. మందు బాబులవు, మందు కొడితే మాకు మేమే మహారాజులు. ఒక క్వార్టర్ బాటిల్ వేసుకొని పడుకోవాలనుకుంటారు. బాబు గారి అభిమానైనటువంటి ఒక తాగుబోతు గారిని మనము ప్రశ్నిద్దాము. ఏమండి, మీరు ఎప్పుడెప్పుడు తాగుతూ ఉంటారు? ఉదయం లేస్తానే కాఫీ తాగుతానే తాగుతారా? ఎన్నిసార్లు తాగుతారో ఒక్కసారి బాబు గారికి చెప్తే ఆ విధంగా మీకు రేట్లు తగ్గించి సప్లై చేస్తారట. మేము పొద్దున్న లెక్కనే కాఫీ తాగుతా ఉన్నా. కాఫీ తాగిన కానీ పొద్దున్నే మార్నింగ్ ప్యాక్ చేస్తా ఉండా. మార్నింగ్ ప్యాక్ చేసేది కానీ మళ్ళీ భోజనం టైంకి ప్యాక్ చేస్తా ఉండా. అక్కడి నుంచి అందరమాట కూర తాగుతాం. బాగారు అభిమాని గారు, మీరు పొద్దున్న లేచినప్పటి నుంచి కాఫీ, తర్వాత మందు కొట్టడం, తర్వాత పెగ్గు మీద పెగ్గు వేసుకుంటూ ఉంటాం. మీకు పని పాట ఏమీ ఉండదా? మీరు సంతోషంగా ఉండండి. బాబు గారు మీకు ఉచిత పథకం కూడా అందించాలని ఉన్నారట. మీరు ఇలాగే చక్కగా త్రాగండి. బాబు గారు మీకు ఉచిత పథకం కూడా అందిస్తారు. మీకు ఎన్నికల ముందు వచ్చినప్పుడు చెప్పాడు, జ్ఞాపకం ఉందా మీకు? ఒకవేళ మగవాళ్ళు తాకపోతే బలవంతంగా తాగిస్తారు. బాబు గారు, తాకపోతే మగవాడు బలవంతంగా ఆడవాళ్ళతో తాగిస్తారా? అదేంటి? క్వార్టర్ 90 రూపాయలు అంటే కనీసం వాడు రోజుకు ఒక ఫుల్ బాటిల్ అంటే కనీసం 360 రూపాయలు మందు తాగితే కదా మీ ఖజానాకు వచ్చేది. మీరు మంచి పథకాలన్నీ తెస్తున్నారు. ఈ పేదవాడి రక్తాన్ని మా తమ్ముడు తీసుకొచ్చాడు క్వార్టర్ బాటిల్. బాబు గారు, మీ తమ్ముడు ఫుల్గా తాగున్నాడు, ఏమీ ఇబ్బంది లేదు, మీరేమీ టెన్షన్ పడకండి. మీ తమ్ముడు కూడా మీకు కొన్ని రిక్వెస్ట్ అడుగుతున్నాడు. ఆయన ఏదో మీకు చెప్పుకోవాలంట, కొంచెం ఆయన రిక్వెస్ట్ కూడా వినండి. ఏమన్నా మాకు సాయం చేసి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు నువ్వు అంటున్నావు, ఏమన్నా కొంత అంత డబ్బులు బ్యాండీ కొట్టు లేదా ఆధార్ కొట్టు దేని పట్టుకెళ్తే ఇచ్చేలాగానే చేయించాలని. మరి మీరు ఏమీ బాధపడకండి తాగుబోతు గారు. మీకు బాబు గారు 90 రూపాయల క్వార్టర్ కూడా అందజేస్తున్నారు. మీరు టెన్షన్ పడకండి. మీరు ఆనందముగా మందు కొట్టి ఇలాగే పరలోకానికి వెళ్ళిపోతారు. తప్పకుండా మందు బాబులకు అందరికి శుభవార్త. రేట్లు తగ్గిస్తా, నాణ్యమైనటువంటి మద్యం వస్తుంది.
బాబు గారు మీరు చెప్పినట్టుగానే చక్కగా రేట్లు తగ్గించి తాగుబోతులందరినీ కూడా ఆనందింపజేస్తున్నందుకు మీకు నా శుభాభివందనములు. అలాగే మీరు చెప్పిన హామీలు ఈ జన్మలో తీరుస్తారని ఎవరు కూడా అనుకోవడం లేదు. మీరు మీ యొక్క కూటమి, అదే మీ గూటాల కూటమి క్షేమముగా ఇలాగే 5 ఏళ్లు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక మీ సోదాపి వెళ్ళిరండి. బాయ్. నూతన మద్యం విధానం రూపొందిస్తున్న ఏపీ ప్రభుత్వం ధరలు భారీగా తగ్గించే దిశగా చర్యలు తీసుకుంటోంది. తక్కువ ధర కేటగిరీలో ప్రముఖ బ్రాండ్ల వాటర్ బాటిళ్లు 80 నుంచి 90 రూపాయలకే విక్రయించాలని ప్రభుత్వం భావిస్తోంది. మీ జీవితాలతో ఆడుకోను రోజంతా కష్టపడి కొంతమంది శారీరక బాధలు మర్చిపోవాలని సాయంత్రం అయితే ఒక క్వార్టర్ బాటిల్ దాంట్లో ఆఫ్ వేసుకోవాలనుకుంటే తాగుబోతున్నాయాళ్ళ కల్లో దూరెళ్ళుట తాగని నా కొడుకెందుకు లోక తాగుతా నీ అవ్వ తాగుతా తాగుబోతున్నాయాళ్ళ కల్లో దూరెళ్ళుట తాగుతా నీ అవ్వ తాగుతా. High five.